హలో హాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చిక్కుడుకాయ కర్రీ ఏ విధంగా వండామో చూద్దామండి. చిక్కుడుకాయల కర్రీకి కావాల్సిన వాటన్నిటిని ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. చిక్కుడుకాయలన్నిటిని వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తగినంత వాటర్ తీసుకొని చిక్కుడుకాయలన్నిటిని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక పోపు గింజలన్నిటిని గోలించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వాటన్నిటిని ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చినాక చిటికెడు పసుపు వేసుకొని పసుపు అంతా కరిగేదాకా కలుపుతూనే ఉండాలి. మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం కదండి, చిక్కుడుకాయలన్నిటిని ఈ కడాయిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కదండి. ఒకవేళ మీకు కారం అని అనిపించకపోతే కారం వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత కారం తినాలంటే అంత ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దాని మీద క్యాప్ పెట్టేసుకోవాలి. కూర కింద అడుగంటుకోకుండా ఉండాలంటే క్యాప్ మీద కొన్ని వాటర్ పోసి చూడండి, మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది కదండి. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కర్రీ టేస్టీగా ఉంటుంది. కర్రీ మాత్రం సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది.